హలో అండి. ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో కర్మయోగంలో అంటే 5వ అధ్యాయంలో 10వ శ్లోకం గురించి అయితే చెప్పుకోబోతున్నామండి. కొన్ని కారణాల వల్ల నేను ఈ మధ్య వీడియో చేయలేకపోయినా ఇప్పుడు 10వ శ్లోకాన్ని అయితే మీ ముందరికి తెచ్చాను. ఇక మీదట ప్రతిరోజు మన వీడియోలు అయితే కొనసాగుతాయండి. నలుగురికి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడం చాలా ముఖ్యమైన ఘట్టం. మన జీవిత ఘట్టంలా మనం తీసుకోవాలన్నమాట. ఇక శ్లోక విషయానికి వెళ్దాం. బ్రహ్మాణాధ్యాయ కర్మాణి సజ్ఘం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సహ పాపేన పద్మపత్ర మినాంనప్స. అంటే బ్రాహ్మణి భగవంతునికి ఆదాయ సమర్పించి కర్మాణి సమస్త కర్మలను సజ్ఘం సంగత్వాన్ని త్యక్త్వా విడిచి కరోతి చేసేవాడు యహ్ ఎవడైతే లీప్యతే నా ప్రభావితుడు కాడు సహా అతడు పాపేన పాపముచ్చే పద్మపత్రం తామరాకు ఇవ వలె అమృస నీటిచే. అంటే ఫలాలను భగవంతునికి సమర్పించి సంగత్వము లేకుండా తన కార్యాన్ని చేసేవాడు తామరాకు నీటిచే తడవని విధంగా పాపముచే ప్రభావితుడు కాడు. అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్కి తామరాకులను చెప్పారండి. భగవంతునికి సేవ చేసే విధానం ఎలా ఉండాలంటే మనం కర్మలని అంటుకోకుండా మనం కేవలం భక్తిని మాత్రం వ్యక్తపరుస్తూ దేవుని ముందర భక్తిని వ్యక్తపరుస్తూ ఉండాలి. ఇక భాష్యం విషయానికి వస్తాం. ఇక్కడ బ్రాహ్మణి అంటే కృష్ణ భక్తి భావనలో అని అర్థం. ప్రధానమని పిలువబడే ప్రకృతి త్రిగుణాల సంపూర్ణ ప్రకటమే ఈ భౌతిక జగత్తు. అంటే సర్వం హీత్యత్ బ్రహ్మ అంటే ఇక్కడ ఏమని చెప్పారంటే తస్మాత్ ఏతద్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే. అంటే వేద మంత్రాలు అలాగే మమ యోనిర్ మహద్ బ్రహ్మ అనే భగవద్గీత వాక్యము భౌతిక జగత్తులోని సర్వస్వము బ్రహ్మస్వరూపమని చూపిస్తాయి. ప్రభావాలు భిన్నంగా ప్రకటమైన అవన్నీ కారణానికి అభిన్నమై ఉంటాయి. ప్రతిదీ బ్రహ్మముతో లేదా శ్రీకృష్ణునితో సంబంధము కలిగి ఉంటుందని ఈశోపనిషత్తులో చెప్పబడింది. సమస్తానికి అతడే యజమాని అని, అందువలన సమస్తము ఆ దేవదేవుని సేవలోనే నెలకొల్పాలని చక్కగా తెలియజేసిన వాడు మంచిదే కానీ చెడుదే కానీ తన కార్యఫలములలో సహజంగానే ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండడు. అంటే మనం ఏ కార్యం చేసినా అది దేవునికి సంబంధించిందే. మనం ఇక్కడ కేవలం ఆట బొమ్మలమే. అది మనం గుర్తెరగాలన్నమాట. ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేయడానికి భగవంతుడు ఇచ్చిన కానుక అయినందువలన భౌతిక దేహాన్నైనా కృష్ణ భక్తి భావనలో వినియోగించుకోవచ్చును. అప్పుడు అది నీళ్లలో ఉన్నప్పటికీ తడి కానట్టి తామరాకుల పాప ఫలాల కల్మషానికి అతీతమవుతుంది. మై సర్వాణి కర్మాణి సన్యస్య కర్మలన్నింటినీ నాకు సమర్పించు. అంటే ఎవరికి ఇక్కడ శ్రీకృష్ణునికి సమర్పించు అని భగవంతుడు గీతలోనే 3:30 శ్లోకాల్లో చెప్పాడనమాట. ఇక సారాంశం ఏంటంటే శ్రీకృష్ణ భావన లేనటువంటి వ్యక్తి భౌతిక దేహము ఇంద్రియాల భావనలో పనిచేస్తాడు. కానీ కృష్ణ భక్తి భావనలో ఉన్నట్టు వ్యక్తి దేహము శ్రీకృష్ణుని సొత్తని, అందుకే దానిని కృష్ణ సేవలో వినియోగించాలని తీర్మానించబడతారనమాట. జ్ఞానంతో పనిచేస్తాడు. అంతే కదండి. మరి మనం ఇప్పుడు నేనే అంతా నేనే అనుకుంటే తన యొక్క గర్విష్టి అంటే భౌతిక దేహము ఇంద్రియాల భావనలో అంటే నీ చెయ్యి కాళ్ళు నీ తల ఎలా పనిచేస్తుందో నువ్వేం సందేశం ఇస్తావో అదే విధంగా నువ్వు నడుచుకుంటావు. లేదు, నాకు ఈ శరీరం శ్రీకృష్ణుడు ప్రసాదించిన ఒక ఆలయం, ఈ యొక్క శ్రీకృష్ణుని ఆలయం కొరకు నేను పనిచేస్తూ ఉంటాను, ఈ ఆలయంలో నా దేవుని నేను కొలుచుకుంటాను అని ఎవరైతే జ్ఞానం పొందుతారో శ్రీకృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళకి అది నిజం అనేది జ్ఞానం అనేది తడుతుంది కదండి. ఇక 11వ శ్లోకం. కాయేన మనసా బుద్వేక్యవలైరి ఇంద్రియే వైరపి యోగినః కర్మ కుర్వంతి సజ్జం త్యక్తాత్మశుద్ధయే. అంటే కాయేన దేహముతో, మనస్సుతో, బుద్ధితో, కేవలై అంటే పవిత్రమైనట్టి, ఇంద్రియాలతో, అపి కూడా యోగినః కృష్ణ భక్తి భావన కలిగిన వ్యక్తులు కర్మ పనులు కుర్వంతి అంటే చేస్తారు, సద్గం సంగత్వాన్ని
త్యక్త్వ అంటే విడిచిపెట్టి, ఆత్మ తమ శుద్ధయే శుద్ధి కొరకు. యోగులు సత్సంగత్వాన్ని విడిచి కేవలము శుద్ధిపడే ఉద్దేశంతోనే దేహముతో, మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతోనైనా పనిచేస్తారు. భాష్యము: మనిషి కృష్ణ భక్తి భావనలో కృష్ణేంద్రియ ప్రీతి కొరకు పనిచేసినప్పుడు దేహము, మనస్సు, బుద్ధి లేదా ఇంద్రియాలతో చేయబడే ఏ కార్యమైన భౌతిక కర్మఫలము నుండి పవిత్రమై ఉంటుంది. అంతే కదండి, మనం సర్వవ్యాప్తి భగవంతుడు అనుకున్నప్పుడు మనం చేసే కర్మలో కూడా భగవంతునే చూడగలుగుతాము. పవిత్రమైపోయి ఉంటుంది. ఆ కార్యం కూడా మంచిగా పవిత్రంతో కూడి ఉంటుంది. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి చేసే కర్మల నుండి ఎటువంటి భౌతిక కర్మఫలాలు కలగవు. అందుకే సాధారణంగా సదాచారాలని పిలువబడే పవిత్ర కార్యాలు కృష్ణ భక్తి భావనలో వర్తించడం ద్వారా సులభంగా నిర్వహించబడతాయి. దీనిని శ్రీల రూప గోస్వామి తమ భక్తి రసామృత సింధులో 1, 2, 187వ శ్లోకంలో ఈ విధంగా వివరించారు. ఈహాయస్యః హరేర్త్వాస్యే కర్మాణ మనసా గిరాః నిఖిలాస్యపిః అవస్థాసు జీవన్ముక్తః ఉచ్యతే. దేహముతో, మనస్సుతో, బుద్ధితో, వాక్యుతో కృష్ణ భక్తి భావనలో పనిచేసే వ్యక్తి అంటే కృష్ణ సేవలో ఉన్నవాడు పలు నామమాత్ర భౌతిక కలాపాలలో నెలకొల్లినప్పటికీ భౌతిక జగత్తులోనైనా అంటే ముక్త పురుషుడే అయి ఉంటాడు. అతనికి మిథ్యాహంకారము ఉండదు. ఎందుకంటే తాను ఈ భౌతిక దేహమని కానీ దేహము తనదని కానీ అతడు అనుకోడు. అంతే కదండి, సర్వవ్యాప్తిని భగవంతుని చూసినప్పుడు నా శరీరమే భగవంతుడిచ్చాడు, నేను పనిచేస్తున్నదే భగవంతునికి, నేను భగవంత అంశము, ఒక చిన్న అంశము ఈ భూమిపై వచ్చి తన ఒక భక్తిని వ్యక్తపరచడానికి అంటే తన భక్తిని ఇక్కడ వ్యక్తపరచడానికి నేను ఈ భూలోకంలోకి వచ్చాను అని ఫిక్స్ అయిపోయి ఉన్న వాళ్ళకి తను ఏం చేసినా ఎలాంటి పని చేసినా భగవంతుడే చేస్తున్నాడని, భగవంతుని కొరికే చేస్తున్నామని పూర్తిగా లీనమై ఉండి చేస్తూ ఉంటారన్నమాట. ఈ దేహము తనకు చెందినదని కాదని అతనికి తెలుసు. తాను స్వయంగా కృష్ణునికి చెందినవాడు, దేహము కూడా కృష్ణునికే చెందినట్టిది. దేహము, మనస్సు, బుద్ధి, వాక్కు, ప్రాణము, ధనము మున్నగు వాటి నుండి ఉత్పన్నమైన ప్రతిదీ అంటే తన దగ్గర ఉన్నందంతా శ్రీకృష్ణునికే, కృష్ణ సేవకే ఉపయోగింపబడినప్పుడు అతడు వెంటనే కృష్ణతో జతకూడుతాడు. అంటే పులకరించిపోవాలండి. ఇప్పుడు నీకు ఒక 10 కోట్లు నీ ముందర పెడితే ఎలా ఉంటుంది, డబ్బు నీకు దొరికిందనే ఆనందం నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావో, విజువలైజేషన్ చేస్తావో, దేవునితో నేను భక్తిలో ఉన్నాను, దేవుని కొరకు నేను భక్తిని వ్యక్తపరుస్తున్నాను, దేవుని కొరకే నేను ఈ భూమిపై వచ్చాను అన్నప్పుడు తన ఆనందానికి హద్దు ఉండదు. చాలా దగ్గరగా ఉంటాడు భగవంతుని, తను ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే అదే పనిగా ఉంటారన్నమాట. ఇప్పుడు మన టార్గెట్ని రీచ్ అవ్వడానికి మనం ప్రతిరోజు ఏదో ఒక పని అయితే దానికి సంబంధించింది చేస్తూ ఉండాలి కదా. అలాగే మనం భగవంతునికి దగ్గర అవ్వాలంటే కూడా ఆధ్యాత్మిక వైపుగా ప్రతిరోజు ప్రయత్నించాలి. ప్రతిరోజు అర్ధగంట అయినా, హాఫ్ అన్ అవర్ అయినా మీరు కేటాయించాలి. ఇదే గీతలో కూడా చెప్పడం జరిగింది. మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆధ్యాత్మిక వైపుగా అధ్యయనం చేయడానికి తెలుసుకోవాలి. ఫస్ట్ గురువుల్ని ఎంచుకోవాలి, బుద్ధిని పెంపొందించుకోవాలి, అవగాహన చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. తెలియక ఏవేవో మాట్లాడకూడదు. ఇవన్నీ దేవుడు నిజమా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అలాంటి వాళ్ళు దేవునికి చాలా దగ్గరగా ఉంటారు. ఎలాంటి వాళ్ళంటే ప్రతిదీ దేవునికి చెందింది అని ఫిక్స్ అయి ఉంటారు కదా. అలాంటి వాళ్ళు దేవునికి చాలా దరిదాపులుగా ఉంటారని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ సేవకే ఉపయోగించడం అతనికి వెంటనే కృష్ణునితో జతకూడుతారు. అతడు కృష్ణునితో జతకూడి ఉంటాడు. తాను దేహము ఇత్యాదులనే భావనకు దారితీసే మిథ్యాహంకార రహితుడై ఉండడు. అంటే అహంకారాన్ని అయితే వ్యక్తపరచడు. ఇది నా దేహం, నేను ఎందుకు దేవునికి పూజ చేయాలి, నేను ఎందుకు శ్లోకం పఠించాలి, ఈ విధంగా ఉండడం అన్నమాట. పూర్తిగా తనకు అవగాహన వచ్చి ఉంటుంది. హాఫ్ నాలెడ్జ్తో అయితే చేయడం అన్నమాట. ఇదే పరిపూర్ణమైన కృష్ణ భక్తి భావన స్థితి. అంటే కొంతమంది కొన్ని విధాలుగా అనుకుంటూ ఉంటారు, దేవుడు ఉన్నాడేమో కానీ కనిపించకపోతే నేను ఎందుకు నమ్మాలి. చూడ్డానికి ప్రయత్నించు, చూడ్డానికి అడుగులు ఎంచుకో అనేది ఈ కృష్ణ భక్తి భావన, ఈ గీతా సారాంశం మనకి
ప్రత్యక్షంగా ఇక్కడ చెప్పడం జరిగింది. మనం ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి కూడా గీతాసారమే మనల్ని ప్రేరేపిస్తుంది. చదువుతూ వెళ్తూ ఉంటే మన కృష్ణ భక్తి భావనలో ఎంత లోతుల్లోకి వెళ్తామనేది శ్లోకానికి అర్థమవుతుంది. కాబట్టి శ్రద్ధగా ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి రోజులో అర్ధగంట టైంనైనా మీరు కేటాయించాలని నేను ఈ వీడియో ముఖాంతరం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.